అక్క వచ్చేది వర్షాకాలం అని మళ్ళా వేపిస్తారా గుడిసే మరి మంచిగా వేపి వచ్చేది వర్షాకాలం మరి ఇంత కూడా ఉరవద్దు అన్న నెక్స్ట్ మా ఇల్లే కట్టేది ఉన్నది కదా మరి కొంచెం మంచిగా చేయిర్రి సుక్క నీళ్ళు కూడా పడద్ది మరి ఇంట్లో అట్లుండాలి అక్క అక్క ఏంది గిట్లకి బయటికి పోదాం ఏం దేనికి భూమి జాగా చూద్దామని గట్లా భూమి జాగన ఏ భూమి జాగా చెప్తారా ఏ భూమి జాగనే అది మనదే గదికి ఇప్పుడు ఎందుకు చెప్తారా గదికి ఇప్పుడు ఎందుకే రా ఎందుకే ఇప్పుడు అరే రారా అది ఒకసారి చూస్తే ఏమైతే ఇప్పుడు ఎందుకే అంత చెట్లు పెరుగుంటాయి గట్లు కూడా కనిపించవు ఎందుకు అడిగి తీసుకుపోతే నాకేమైనా నిజాలు తెలుస్తాయని భయపడతానవా ఏంది ఏం నిజాలు అంటానా ఏదో నిజాలే తెలుస్తాయి ముందు ముందు నీకే అరే చెట్లు పెరిగినాయి మొత్తం గెట్లు కనిపించవు ఎండల సావుడు అవుతుంది నడిచి నేను అంటాడు నిజాలకి ఏం నిజాలే ఏంది ఇప్పుడు చూపెడతా లేకపోతే పోవాలన్నా నేను అయ్యో చూపిస్తాగంతా బాగా ఫీల్ అవుతాను నువ్వే బాగా ఫీల్ అవుతావు అవ్వా సరే గాని ఆ 4 ఎకరాలు మా ఆయన సంపాదించిందే కదా లేకపోతే నీ మొగుడు సంపాదించిందే వాడిని ఉన్నదా అల్లా ఆయన నా మొగుడు సంపాదించిందేలే అవునక్క ఆ ఇల్లు అడుగుజా కూడా నా మొగుందేనాట కదా ఏంది ఇల్లు అడుగుదా నీ మొగుందా నా కట్నం కింద పశువు కుంకుమ కింద మా అవ్వ జాగిత్త నేను కట్టుకున్నాను ఇల్లు తెలుసు ఎవరు కట్టుకున్నారో ఎవరు కట్టించిల్లో ఎవరు ఉంటాలో మాగా తెలుస్తుంది తియ్యి ఎవరు చెప్పిర్రు ఏంటిది ఏం మాట్లాడతావు అసలు సరే గాని నా పెళ్ళికి అప్పు చేసిన పైసలలో ఏమన్నా మిగిలినాయా లేకపోతే అవి కూడా నువ్వే స్వాహనా ఏంది ఏం మాట్లాడతలేవు అసలు ఏం మాట్లాడతావు నువ్వు ఎవరు చెప్పింది నీకు అప్పేడే చేసినాము పైసలు ఎక్కడి అంటే అప్పు చేసిన విషయం నాకు తెలియకుండానే ఉంటాను అనుకుంటానవా దాంట్లో ఏమైనా మిగిలితే పైసలు ఇయ్యరాదు ఏమన్నా బిజినెస్ అదో ఇదో పెట్టుకుంటాం పెట్టుకొని మా ఆయన గొడ్డు కష్టం చేయలేకపోతాండు ఏదో జాబో బిజినెస్ పెట్టుకుంటే కొంచెం బతుకుతాం కదా ఆలోచించాలి కదా కొంచెం అన్నా మా దగ్గర పైసలు ఎక్కడి ఏందో అప్పు గిప్పు అని మాట్లాడతాను ఏందో ఇల్లు అంటాను అదంటాను ఇదంటాను ఇల్లు నా కట్టం నేను కట్టుకున్నా నీకు చెప్పింది అన్ని తెలుసక్క నా మొగుని కష్టం తినుకుంటా బతికేటోళ్ళు అసలు ఎట్లా బతుకుతాలో వాళ్ళకి ఎట్లా బతుక శాతం అవుతాండో గీగి అని మాట్లాడతాను ఎవరు నీకు చెప్పింది ఏం మాట్లాడతావు నువ్వు మేదోడునే మాట్లాడతాను ఎవరో ఒకరు చెప్పిల్లు నాకు అన్ని తెలియకుండానే ఉంటాయా వీడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారో వీళ్ళు చెప్తారో నా మొగుని గురించి నేను తెలుసుకోవద్దా అన్ని తెలుసుకున్నావు కరెక్టే మరి ఇల్లే వాళ్ళ చెప్పలేదా అన్ని చెప్పిల్లు ఆ ఇల్లు కూడా నా మొగుందేనట కదా నా మొగుడు సంపాదించి తెస్తా అంటే నీ కొంగున మూడేసుకొని అన్ని ఖర్చు పెట్టుకున్నావట కదా నా కొంగు మూడేసుకొని ఖర్చు పెట్టుకుంటాను ఎవరు నీకు చెప్పింది వాళ్ళు చెప్పు ఎవరో ఒకరు చెప్పిల్లని చెప్తాను చెప్పింది ఇప్పుడు నాకు చెప్పాలి ఎవరు చెప్తారు ఇంకా మా ముందు బాగా చెప్పిల్లు మా అమ్మ బాగా చెప్పిల్లా అవును వాళ్ళెవరే చెప్పడానికి వాళ్ళు చెప్తా నువ్వు వినడందే నాకు అర్థం కాదు వాళ్ళకి తెలియకుండానే చెప్తారా వాళ్ళ ఇంట్లో మనుషులు కాదా నువ్వే అన్ని మాయ మాటలు చెప్తానవే మాయ మాటలా అవ్వా ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళిద్దరే వాళ్ళకు ఈ ముచ్చట్లన్నీ తెలియకుంటుంటాయా అందుకేనా ఇప్పుడు జాగ చూస్తా అని చెప్పి ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడదంట నన్ను గుంతుకొచ్చింది రూపం అంటే నేను జాగ చూడద్దు నాకేం తెలియదు ఇంటికి దొడ్డికి రానివి నువ్వే అనుకుంటాను నిన్ను ఇట్లా కాదు ఆగు నేను చెప్పుతాగు ఏం చెప్తావు నువ్వు నడువు మాట్లాడు జాగ చూసు లేదు నాడు నేను మాట్లాడదాం ఇప్పుడు నడు అరే ఏదో ఒకటి తెలియాల్సిందే ఇక చూడు ఏం కట్టం చేసుకొని మా అమ్మగారు పెట్టిన భూమిలో నేను ఇల్లు కట్టుకుంటే ఏవతే నీకు చెప్పింది ఎవరు చెప్పింది నీకు ఆగు అడుగుతా ఇప్పుడు నేనిగా వెళ్ళు బయటికి వెళ్ళు మామ ఏడున్నావు బయటికి వెళ్ళు ఏడున్నారు ఏంటిది బాగా వరుతాను ఏంటిది ఎవరుతాను అంటాను నీ తావుడు మునిగిపోని ఏంటో ఏంటిది ఏడు అంటారు మళ్ళా దీనికి ఏం నూరు పోతారు నెల అయితే లేదు నేను లేనప్పుడు దీనికి ఏం నూరు పోతారు అంటారు అమ్మావే ఏం చెప్తాను దీనికి కాయ కట్ట చేసి కట్ట కష్టపడి మా అమ్మ జాగితే ఇల్లు కట్టుకున్నా నేను కట్టుకుంటే దీనికి చెప్తారట ఏం చెప్తారట ఇల్లు అరే మా అవ్వయ్య చెప్పమన్నారు కానీ నీకు కూడా తెలుసు కదా ఏంటిది ఇప్పుడు అందుకు సంపాదిస్తారా ఏంటి వీళ్ళ
ఏం మాటలు అప్పుడే మరి ఏం అడుగుతాను నన్ను? ఓ మామ మాట్లాడతలేవేంది నువ్వు? అగో తలక కిందికి వేసుకుంటావు, చెప్పిల్లా లేదా? ఓ బావా, అప్పుడు నువ్వేం చెప్పినావు? ఈ ఇల్లు నా మొగుడు కట్టించిందా అని చెప్పినావు కదా, ఇప్పుడు ఏం మాట్లాడతలేవేంది? నీకు తెలియదానే మీరందరికీ చెప్పమనేది. ఆహా, ఓ మామ ఇది కూడా అంటా అంది. మరి నీ చిన్న కొడుకే కట్టిండట కదా. ఏం మాట్లాడతానే దున్నపోతు మొక్కదానా? ఎవరంట మామ మాట్లాడతారు? ఏ ఆపులే ఇల్లు. నా మొగుడిని పిచ్చోని వేసి నా మొగుని దగ్గర డబ్బులు దొబ్బి ఇప్పుడు ఏం తెలియని ఎల్లిపాయలకి ఆటలు ఆడతల్లా. మీ ఆటలన్నీ నాకు బాగా ఎరకైతానాయి. ఏందే ఆటలు ఆడేది? ఏం ఎరకైతాంది నీకు? ఏం ఆటలు ఆడినా మేము? ఓ మామయ్య మాట్లాడలేవు. ఏంటి బిడ్డ ఆటలు? ఎవరికి ఆటలు అయ్యేది? మాకా నీకా? పెళ్ళైన సందడి నుండి చూస్తానా. నీకు సంసారం అంటే ఆటలు అవుతుంది. నేను ఉండగానే మంచం మీద కూర్చుంటాను, కాళ్ళ మీద కాలేసుకుంటాను. ఓ బావకు మర్యాద ఇస్తానవా? ఓ అక్కకు మర్యాద ఇస్తానవా? నువ్వే బిడ్డ అంటే వేసినవా? ఏ రోజన్నా మంచినీళ్ళు ఇచ్చినవా? ఓ బోలు దోయినవా? ఓ బట్టలు పిండినవా? ఇల్లు ఉడిచినవా? నీ అక్క చేస్తాంది. ఏదైనా పని ముట్టుకున్నావా ఎప్పుడన్నా? కాదు, మర్యాద నీకు లేదు. వేరే ఇంట్లో ఎవరైనా ఏదో ఉంటే అత్త మామ నిన్ను మెడలు పట్టి బయటకు నెట్టేస్తారు. మేము చేసినాం అట్లా? ఏ రోజు చేయలే. పెళ్ళైనాక 10 రోజులకే ఇట్లా చేస్తాను. ఇక నెల రోజులు ఇంకా చాలా ముందు ముందు ఎత్తి నెక్కి కూర్చుంటావు. ఏ బాబు ఏం మాట్లాడినవే? చర్మం బొక్కలకి వెళ్తానే నా ఇంటికలు. నేను కదా చెప్తా అనుకున్నా బాబు. బాబు నాకు 4 మాట తిరుగుతలేదే. నేను కూడా కథ చెప్తాం అనుకున్నా. ఏగ్రా నువ్వు, ఏగ్రా నువ్వు. అది నువ్వు ఏ మర్దల్, మా బాబు చెప్పిందే ఫైనల్. నువ్వు చెప్పింది అప్పుడే గిన్నె ఓకేనా? ఈ సంబంధం మీరే చూసిండ్లంటగా? మంచి సంబంధమే చూసిండ్లు. అవునే, రేపు రాను రాను మా నెత్తి మీద కూర్చుంటాను. ఏంది ఏంది బావా, నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటానా? అసలు ఎట్లా మాట్లాడతానో నువ్వు? ఏంది మామ, నీ ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దా? నీ ముందు మంచం మీద కూర్చోవద్దా? నీ ముందు వండుకోవద్దా? ఏదో పోనీ అని బయటికి పోయి అలసిపోయి వచ్చి కింద వండుకుందామంటే మీరు ఉంటారు, లోపల వందామంటే మీరే ఉంటారు. అంతగానో మీ ముందు వండుకోవద్దంటే మేము వండుకున్నప్పుడు మీరు ఎక్కడికన్నా పోండి. అంతేగాని పండుకోవద్దు అని అంటే మేము ఎట్లుంటాం? ఒక్క క్షణం కూడా నేను ఉంటాను. ఉండకు ఉండను, ఉండకు. నేను వెళ్ళిపోతా. నా పుట్టింటికి వెళ్ళిపోతా. వెళ్ళిపో. నిజంగానే పోతాను. నిన్ను నా కొడుకు ఇంకో పిల్లని తెస్తా. అయ్యో 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 మాట వెళ్ళిపోతాను. ప్లీజ్ దాంట్లో పెడతా. ఆపుపోయా ప్లీజ్. నా తమ్ముడు చచ్చిపోతాడు. కాలు ప్లీజ్. నువ్వు నా కాలు గదాని గురించి నువ్వు నా కాలు మొక్కడే పోయావు అడ్డగా పడుకోవాలా? దానికి ఆపి ప్లీజ్ నా తమ్ముడు చచ్చిపోతాడు. నీ తమ్ముడికి ఇంకో పెళ్లి అన్నా ఏడుదేవో మన ఇంటికి లొల్లి అవుతుందట. ఎవరెవరు? అవును, నీ పెళ్ళామే మస్తు లొల్లి పెడతాంది. ఏది నా పిల్ల మీద? ఏ నీ పిల్ల లంగది దొంగది గుడ్డిది నువ్వది అన్ని నీ పెళ్ళామే దొంగ మొఖంది కాదది. ఏమద్దు నీకు ఇంకో పెళ్లి ఎత్త కావాలంటే. నా పిల్ల ఏం చేసింది? నన్ను తిట్టింది, వదిన తిట్టింది, అందరిని తిట్టిందిరా. వదిన ఎంత తిట్టిందా? నీ పిల్లానికి అహంకారం బాగున్నది. తిట్టిందా? తిట్టిందా? అందరు తిట్టిందంటే మీరు ఏదో తప్పు చేసే ఉంటారు. నా పిల్లమే కరెక్ట్. ఏం చేసింది చెప్పు తప్పు? నీకెవ్వలేం చేసినా నీ పిల్లమే కరెక్ట్ అయ్యా. ఆ ఇల్లు అంట శరసన రాసిస్తామని మీ పిల్లలు చూపులలో ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నారు? అది నా ఇల్లు, నా కష్టరాజితము. ఒప్పుకోలేదు. ఒప్పుకున్నా అని చెప్తాను. నీ మీద మన్ను పోసి నా పిల్లమే వెళ్ళిన తర్వాత అమ్మగారింటికి ఇంకెడిపోతుంది. ఎవరింటికి? వాళ్ళ అమ్మగారింటికి. ఎందుకు? మళ్ళీ ఎందుకు అడుగుతావు? పిచ్చోడా తమ్ముడు. అన్నా ఇంకో పిల్లని తెత్తది. ఇంతకన్నా మంచి సంబంధం తెస్తా. నాకు ఎన్నేళ్ళు ఉన్నాయి ముడి కింద? 30 ఏళ్ళు. 30 ఏళ్ళ నుండి సంబంధం చూడరా అయ్యా అబ్బా అంటే తిప్పుకొని నన్ను నాగం చేసి పిచ్చుకుక్కని చేస్తే నేను పోయి పోరు చూసుకొని పెళ్లి చేసుకొచ్చుకుంటే దాంట్లో వెళ్ళగొడతారా? అది కనుక లేకపోయింది అనుకో, నేను బండకు బండ కట్టుకొని బాయిలకి చత్తపో. పెళ్ళమాను లేకుండా నేను బతకనే. ఏడున్నవే?
ఓ బెల్లం ఆగేని దండం పెడతా. నేను ఆగను, మా అమ్మగారింటి వేళకి అస్సలు ఆగను. తమ్ముడా లుంగిరా నానా లుంగి ఆగే దండం పెడతా. ఏహే పో, నేను ఆగను. తమ్ముడా లుంగి ఆగే దండం పెడతా. తమ్ముడా లుంగి పోంబా ఏంటి దొడ్డికి ఏ అత్తలే నీకు ఏబా పోం బాబా పోం బా అత్తే రా తొందరగా ఏ బామ్మారు ఎవరైతే ఓ పెద్దోడా బయలుదేరంగా అట్లనే చెరువు కాడి తీసుకుపోయి బావలని తాళం చేయించుకుంటారా? ఆగో పింకీ, ఓ పింకీ, ఏందమ్మా? అల్లునుకున్ను మీ పెద్ద బావుకు ఒక కలర్ డైరీ ఉన్నదే. ఒక్క కలర్ డ్రాయర్ కాదమ్మా, ఒక్కటే డ్రాయర్. ఇదేం పాపమే, వీళ్ళే మనుషులు. ఏం చెప్పాలమ్మా, ఈయన వేసుకున్న డ్రాయర్ ఆయన వేసుకుంటాడు, ఆయన వేసుకున్నాక ఈయన వేసుకుంటాడు. ఒకటే మార్చి మార్చి తీర్చి తీర్చి దాన్ని వేసుకొని నాశనం చేస్తాళ్ళు. ఇది కొబ్బరిషి అల్లునికి పెళ్ళప్పుడు మనం పెట్టిన డైరీ ఇట్లా కాదు కదా. అదేనమ్మా. ఓ అమ్మ, ఏందే ఇది? అలిగి నేను ఇంటికి వస్తే ఏమో అల్లుడు వచ్చిందని చెప్పి బగారా గిగారా చికెను మందు అన్ని తెప్పిస్తాను. అరే అల్లుడు ఇంటికి వస్తే మర్యాద చేయాలన్నా వద్దా? ఇవన్నీ ఉంటే తర్వాత మాట్లాడదానికి. చెయ్యొచ్చే, మర్యాదగా మంచితనంగా అల్లుడు కూతురు ఇంటికి వస్తే మర్యాదలు చేయొచ్చు. నేను వచ్చింది ఏడ్చుకుంటానే, వాళ్ళు నన్ను కొట్టిల్లే తిట్టిల్లే పంపించిల్లే, ఇంట్లో నుంచి ఎల్లగొట్టిల్లు తెలుసా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒసై నీ పెళ్ళై ఏం 10 ఏళ్ళు కాలే, 10 రోజులకి కుడతాళ్ళు తిడతాళ్ళు అంటాను. అయినా నీ సంగతి నాకు తెలుసు. ఆడ ఏం చేసి వచ్చినా ఫస్ట్ వాళ్ళకి గది చెప్పు. ఏం లేదమ్మా, మా ఆయనకు ఆస్తి ఎంత ఉన్నది, జాగెంత ఉన్నది, భూమి ఎంత ఉన్నది, ఆ ఇల్లు ఎవరు కట్టించులు అని అడిగినాక అంతే. దానికి అందరు కలిసి నా మీద పడి ఒకటే తిట్టిళ్ళు తెలుసా అమ్మ. వాళ్ళు కాదు ఊరంతా కూడా నన్ను పిచ్చిదాన్ని అందరు తిట్టిళ్ళు. అందుకే వచ్చేసిన నేను. ఏంటి తత్తమ్మా, ఏందట ఒక ఆయన వేసి తిట్టిల్లా? కాదు మా వాళ్ళ నాడు ఎందుకు మరి ఆస్తులు పాస్తులు గీళ్ళని ఎందుకు అడగాలి? నన్ను అడిగితే నేను చెప్పపోదునా? మా అన్నకు మా అయ్యకు మందు ఓపించి మా వదిన లేనప్పుడు అడుగుతుందట ఆస్తులు ఎంత ఉన్నాయి అంతస్తులు ఎంత ఉన్నాయని. మా వదినని తీసుకుపోయి ఆ భూమి జాగా చూపిద్దు దాన్ని తీసుకుపోయి రోడ్డు మీద వరుతుందట. అవసరం ఆమెకు? వెళ్ళిన 10 రోజులకి ఆస్తులు పాస్తులు అన్నీ కావాలి ఆమెకు. ఆగు బావ, నీకు అన్న పెడతాను కానుకుంటాను. రాదు బావ, ఎందుకు బావ రాక ఇంటికి వచ్చినావు? అరే ఆగురా బా, పంచాయతీ వద్దు కానీ ఏందా కానిచ్చేది? కొద్దిగా చెప్పురు నీ చెల్లెకు భయం. అరే తమ్మి, నిన్న మరదలు పోతా అంటే బట్టలు మొత్తం ఇప్పుకొని ఉరికొచ్చినావు. ఇప్పుడేమో రాజరికం చూపించినట్టు పోటు మొవ్వంతిని మాట్లాడతాను. అత్తగారిల్లు ఏమో. అరే అవ్వా, ఇంకెక్కడదా నీకు? మొన్న మా ఊళ్ళో కూడా చచ్చిపోయాడు బా. మన బట్టలన్నీ బయట పడితే ఏదో ఒక రోజు నాకు అక్కడికి వస్తాయని తెచ్చుకున్నా. ఇలా బావకి అక్కడికి వచ్చినాయి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సచిన బట్టలు ఇచ్చినారా? కాదు, చచ్చిపోయిన బట్టలు బాగా అక్కడికి వచ్చినాయి బావకైతే. అవునన్నా, నువ్వు ఆ ముందుకే తాయినట్టు ముఖం పెడతాను ఏంది? ఎట్లా ఇప్పుడు తాగినాక పెట్టే ముఖం ఇదే కదా, అందుకే పెడతానా. ఏమైంది ప్రశాంత్, కూర అయిందా? అయింది కానీ కానీ బా మరి పోతలేవు కానీ బాగుంటే లెక్కలు కానీ మొత్తం పట్టువా. ఏనా మా దోస్తు అందరికి నేనే కలిపిన.
మీరు గట్ల ఏం చూస్తారు తాగుర్రి అన్న తీసుకుంటాను ఏందిరా సిటీ పోయి ఏదిరా ఇదే నార నేర్చుకున్నాను చదువుకోరా అంటే ఇదే నార నేర్చుకున్నది ఏ పాట తాగుతారా నువ్వు నేను ఎంత తాగుతానా ఒక ఫుల్ బాటిల్ మీద ఒక కోట తాగుతా గంతే ఇంకొక పెగ్గి ఎక్కువ తాగిన అనుకో కక్కత్నా ఏందో అర్థమవుతలేదు నాకు ఏమున్నది తాగితే ఊక తాగుతాడు వాడేమన్నా ఇలా కాదు బావా వానికి ఏమిట్లకేం కాలే వాడు ఇప్పుడే గిట్ల అలవాటు అయితే రేపు అని పిల్లని ఎవరు ఇస్తారు బావా నాకే లేదా తాగుడు ఏమున్నది తాగురి ఏమో దానికడ నువ్వు తాగు బాగా తీసుకుంటానా తాగు పెద్దవా తాగు తాగుతావా నేను పోతాను చెప్ప లేదు బావ తాగురే తాగురి బావా బావా ఏంటి ఎలా చేపెడతాను నేను కాలు బావా ఈ కాళ్ళు అనుకోక బావా చేతులు అనుకో మా అక్కని ఎందుకు ఇబ్బంది పెడతాను బావా ఇప్పుడే నాకు లేక ఉన్న ఒక్క అక్క మా అక్క అది మళ్ళా రాఖీ కట్టడానికి రావాలి దానికి నేను కట్నం పెట్టాలి నువ్వు ఇప్పుడే దాన్ని ఇబ్బంది పెడితే ఎట్లా బావా ఓ బావా ఓ బావా అసే వీనికి ఆగమని చెప్తా ఏంటి వానా నేను అడ్డమైన పట్టుకో గాని కాలు పట్టుకొని ఎందుకు గుంజుతాను రా వదులు నువ్వు కనుక ఆయన ఒక్క గ్లాసు ఓ మాసం ఒక పూట రాక అల్లుడు వస్తే ఏంద్రా ఇన్నోళ్ళి ఒక్క పూట నిమ్మలంగా ఉండే శాత కాదా నీకు నేనేమన్నా పెళ్ళప్పుడు నేను లేను కాబట్టి కాలు మొక్కుతాను బాబాయ్ ఇప్పుడు అంతే ఈ బావని మనెత్తలేరు ఏందా మీరు ఇద్దరు బా పెట్టుకో అయిపోయిందా మీ తాగుడు ఏ ఆగరాదే నువ్వు అంటే బోకూర అయింది బిడ్డ తిందురాని అన్నం పట్టుకురా బావలకి ముందైతే బావలకి తర్వాత మేము తింటాం కానీ మీరు కూడా తినరే ఐ మీన్ తర్వాత తింటాం ఇవ్వ మీరు కానీ ఫస్ట్ అందరు పూలే మనం బయట పోయింది ఒక పెగ్ వేసేది బావా మీరు కానీ మేము మళ్ళీ వస్తాం ఇప్పుడు తీసుకో అన్న అది ఉన్నది ఒక్కటే అయ్యా తమ్ముడు తీసుకో ఇవాళ నేను ఒక్కపోతు కదా ఇంకా తిన నువ్వు ఒక తినరా తమ్ముడు మరి ఎగ్గన్నా తిను గుడ్డు కూడా ఉన్నది ఒక్కటే ఉడకబెట్టిన అయితే తిని లెగ్ పీస్ తింటే మా అన్న గుడ్డు తింటాడు ఇలా అసలెవలో కోసలెవలో అర్థం కాకుండా పోతుంది అద్దురా తమ్ముడు గుడ్డు కూడా నువ్వే తినరా అన్నవన్న వేసుకోవే వేసుకుంటాను నువ్వు తినరా నువ్వు బుక్కడంత అన్నం వేసి గింత సోరువే తినన్నా నువ్వు కూడా వేసుకో కొంచెం బీసులై ఆయనకు షోర్వ ఇష్టం అంట అదే షోర్వ అంటే ఏమో చెప్తా అంటవి కూర మంచిగున్నాయా అన్న మంచిగా ఉంటుంది తమ్ముడు ఎందుకు ఎడతానవే ఏం లేదా ఏడతానవా ఏం లేదమ్మా మరి ఏం చేస్తాను అనుకుంటాను రయ్యా చెరువు పని చేసుకుని ఏమైనా సిటీకి పోయి బతికే ఆలోచన ఉన్నదా దేనికి మంచిగా బతానగా ఏంటో నా బిడ్డను రాను లెక్క పెంచిన గీ ఇంట్లో ఏంటనా అవునయ్యా గీ ఇంట్లోనే నాకున్నది గీ ఒక్క ఇల్లే మా ఇంట్లో బర్రెల కొట్టం తిరిగిన ఇల్లు ఇంకా బర్ల కొట్టంలోనే కూర్చొని తింటాను అది యాదికి పెట్టుకో ఏదమ్మా
అన్నతో ఉత్తగానే అన్ననయ్యా జోక్గా. నువ్వు తిను. నీ బిడ్డకు ముందు ఏడెట్టుండాలో నేర్పు, తర్వాత అయ్యా గీయా అని మాట్లాడదు. కానీ ఏంది బోలు దోమదాట, బట్టలు పిండదాట, వదిన కొంచెం పని చేయదాట, సాయం చేయదాట. మరి ఇక ఏ ఎన్నేళ్ళు అవుతుందయ్యా అది మీ ఇంటికి వచ్చి? దానికంటే పెద్దోళ్ళు లేరా? అది ఒక్కతే ఉన్నదా? గట్ల కళ్ళల్లో పెట్టుకుంటాండ్రు. పెళ్ళైనా కొత్త చేయకుండా విధానం చేస్తారా? తర్వాత నిమ్మలంగా నేర్చుకుంటది. నేర్చుకుంటుంది. చెప్పు బుద్ధిగా పోయాలో సపోర్ట్గా కత్తాం మనం. ఏందయ్యా మరి ఏమంటావు ఇప్పుడు? పెళ్ళైన 10 రోజులకైనా బిడ్డ నీకు గంత చేయదైతే మరి ఎందుకు ఇక్కడికే ఆపుకుందాం మరి సంబంధం? పిలిపి నీ అవ్వను అయ్యను నీ వదిన వాళ్ళతోనే కదా నొల్లి, పిలిపి. అది సంబంధం చాలా. అవును. నేను విడాకులా మా ఇంటికి రావా? రాను. ఇప్పుడు ఇంటికి రావంటే ఏం చేయాలి? ఏర్పడదాం. ఓ పద్మాసానా ఏర్వాడు అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియదు? నాకు మా తెలుసు. వేరు అనుకున్నాడు. వేరు కాబట్టి అంటే వేరు అనుకున్నా అన్న. అంటే ఇప్పుడు మా అన్నను, మా వదినను, మా అబ్బను, మా అయ్యను వదిలేసి అప్పుడేంటో అనుకో అన్న. అవును. ఏంది మీరు? తమ్ముడా ఏమైందే? నా నేను సాగుపోతానా అట. గాలు కట్టినా అంటారు, వాళ్ళు ఏమున్నదే. తిను తిను. అట్లా కాదండి, మీకు చెప్తే అర్థమైతలేదు. మనం వేరుందామండి. దేనికి వేరుంటే ఏమొస్తుంది? అరే ఏరుంటే ఏమత్తదని అంటావు ఏందయ్యా? ఏరుంటే నీది కూరగాయలు నువ్వు తెచ్చుకోవచ్చు, నీ సంపాదన నీకుంటుంది. ఇన్ని రోజులు అంటే సంపాదించింది అంతా ఇల్లు కడితివి, భూములు కొంటివి, ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు పెళ్ళైనాక నడుతుందా చెప్పు? కరెక్టేరా అత్త, మేము పేరు కూడా కరెక్టే. ఇప్పుడు అందరితో కలిసి ఉన్నావు అనుకో, నువ్వే కూరగాయలు తేవాలి, ఇంట్లో అందరు తినాలి. నువ్వే బియ్యం తేవాలి, ఇంట్లో అందరు తినాలి. నువ్వే అన్ని సామాన్లు తీసుకురావాలి, ఇంట్లో అందరు వాడుకోవాలి. అవునా కాదా బావ? నువ్వే చెప్పు. అవును కరెక్ట్ మరదలు. అరే మంచో చెడ్డో మన ఇల్లు పెద్దగా ఉన్నా కూడా రూములకి ఇంతే ఉన్నాయిరా. ఆ ఇంట్లోనే అందరం ఉండాలి. ఉంటామా చెప్పండి? మొన్నటికి మొన్న నువ్వు ముద్దు పెట్టమన్నావు, అందరి ముందు నేను ఎట్లా పెడతా చెప్పు? అవును కరెక్టే మరదలు, బరాబరి చెప్పినావు. అరే తమ్ముడు వేరుండ్రాను నాకు ఇట్లా చెప్పేటోళ్ళు లేకనే మీ అమ్మని పట్టుకొని ఇంట్లోనే ఉన్నారా? విన్నావా మీ అన్న చెప్పింది? అంతే. అవును. ఇప్పుడు ఏంది? నువ్వు వేరు ఉండాలి. అవును. వేరు అనుకోవాలి, వేరు తినాలి, వేరు వండాలి. నీ పెళ్ళైనా గట్టినే చేసినావు నువ్వు. అవును. మీరన్నా పెళ్ళి అయినాక 10 రోజుల కాంచి ఇదే బాగోతం సాగిస్తాను. నేను 2 రోజులకే వచ్చి వేరే ఉన్నా. తల్లి లెక్క కూతురు ఎవతన్నా అబ్బాయ్య ఉంటే బిడ్డ సంసారం మంచిగా బతకాలి, ఏరు పడద్దు, అన్నదమ్ములతోని అన్న వదినతోని మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. కానీ పెళ్ళైన 10 రోజులకే నీకు ఏరు పడాలన్నా, ఏరు పడి బిడ్డ అని చెప్తాను. ఇదంతా నీదేనా? అందుకే ఇది వచ్చాడు ఆటలాడుతుందా? నేనే మాటలాడినండి, ఎందుకు అట్లా మాట్లాడతా? నాకు తిక్కే రేగాలే, మీ అందరు తలకాయల వల్ల కొడతా. అయ్యో నీకు చెప్తే అర్థమైతలేదు. ఏం చెప్పినా కూడా మనం ఇద్దరు మంచి కోసమే కదా చెప్పేది. ఏంటి తొక్కల మంచి చెప్పొచ్చు కదా మీ తమ్మునికి, గట్ల నా మీదే కుడతాండు. తమ్ముడు అత్తమ్మ దేవత తిరగనాడుతుంది, నాకు కరెక్ట్ చెప్తాను. నువ్వు ఒకసారి మాటినరా. మీ అన్నకే చెప్పేటోళ్ళు లేక చెడిపోయినట్టు ఇన్నేళ్ళ కలిసి అదే కొంపల వాడున్నాడు. నీకు మంచిగా చెప్తే అర్థమైతలేదా అన్నయ్య? ఏడు దవ్వ చెప్పేది నువ్వు నాకు అర్థమైతలేదు. తిని ఇంకెళ్ళి లేవద్దని చూస్తానా? ఏంటిది మీరు మాట్లాడేది? ఏందయ్యా కిషోర్ సంబంధం నాకు అద్దె